మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కూరగాయల మార్కెట్ తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర పెద్దమ్మ గుడి విషయంలో పోరాటం చేసిన తర్వాత అందరికి తెలిసిన విషయమే 2 రూములు దొబ్బేశారు. అయితే అక్కడ చిరు వ్యాపారాలు అంటే వీళ్ళ కక్ష ఎట్లుందంటే ఈ రాజకీయ నాయకుల కక్ష, పెద్దమ్మ గుడి ఒక దళిత నాయకుడు కట్టించినాడు. అక్కడ వ్యాపారాలు చేసుకోకూడదు, అక్కడ పూజలు చేయకూడదు, గుళ్ళల్లోకి ఎవరు పోకూడదు. ఆ దళితుడు కట్టించిన గుడి కాబట్టి దాంట్లోకి ఎవరు పోకూడదు, ఎవరు ముక్కకూడదు, అక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకోకూడదు అనేసి 5వ వార్డు కౌన్సిలర్ బస్సుమురళి, తెల్లాకుల మనోహరు వీళ్ళిద్దరూ మున్సిపల్ ఆఫీసును దత్తత తీసుకున్నారు. వాళ్ళు ఏం పిటిషన్ వేసినా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు స్పందించడం, వాళ్ళకి డబ్బులు రాబట్టి ఇవ్వడం, మళ్ళీ వీళ్ళు కానీ తీసుకుంటారేమో తెలీదు. అయ్యా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మేము ఒకటే మీకు తెలియజేస్తున్నాం, నేను 2024 సంవత్సరం 11వ నెల పొద్దుటూరులో ఆక్రమణకు గురైనటువంటి పిటిషన్ నీకు ఇచ్చినాను. ఇస్తే మీరు ఇంతవరకు ఒకదానికి నోటీస్ పంపలే. ఈరోజు నేను ఆర్టీ యాక్ట్ అడుగుతున్నా. మున్సిపల్ కమిషనర్ వారిని కూడా రేపు మార్కెట్ దగ్గరకు వచ్చి విచారించండి సార్ అని అన్నాను. కానీ ఆయన ఏమంటున్నాడంటే కమిషనర్ వారు మున్సిపాలిటీ స్థలంలో నోటీసులు ఇచ్చినాం కదా నీకు ఏం సంబంధం అనే రకంగా మాట్లాడుతున్నాడు. మున్సిపల్ కమిషనర్ వారు నాకు సంబంధం లేకుండా ఎట్లా పోతుంది, నేను పొద్దుటూరులో ఓటర్ని పౌరుణ్ణి నేను ఒక దళిత నాయకుడిని సార్ మీకు తెలియజేస్తున్నాను. నేను ఇచ్చిన పిటిషన్లో మళ్ళీ మున్సిపాలిటీ స్థలాల్లో ఎదురుగా ఎస్ఎస్ మాల్ ఉంది కదా మీకు కనపడుతుంది, మీరు అక్కడ 24 hours తిరుగుతారు, మాకు నోటీసులు ఇచ్చేటప్పుడు కానీ వచ్చి అటు చూస్తున్నారు. ఎస్ఎస్ మాల్ దగ్గర జనరేటర్ రూము స్థలం ఎవరిది సార్? మున్సిపల్ కమిషనర్ గారు దానికి తెలియజేయండి. ఫస్ట్ మాటికి వచ్చి కింద పొద్దున వ్యాపారం పెట్టుకొని రాత్రికి ఎత్తేసుకొని పోయే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చిన మీరు ఆ మున్సిపాలిటీ స్థలంలో జనరేటర్ రూమ్ కట్టి ఎందుకు గమ్మని ఉన్నారు? అదేవిధంగా వివేకానంద ఎదురుగా నడి రోడ్డు మీద మున్సిపాలిటీ స్థలం, అది అందరికీ తెలుసు, బ్రాందీ షాప్ ఉంది. నెలకు ₹1,00,000 ₹1,50,000 బాడీగా తీసుకుంటారు. కానీ దానిపైన మీరు ఇంతవరకు స్పందించలేదు. కోర్టుకు పోతే మీ టౌన్ ప్లానింగ్ వాళ్ళే కోర్టులో అతనికి సహకరించారు. ఒక దళిత నాయకుని మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆ చిరు వ్యాపారాలు పొద్దున పోయి ఏదో కడుపు కోసము పొద్దున వ్యాపారం చేస్తే సాయంత్రం వరకు 500 వస్తుంది. మీరే ₹200 కట్టించుకుంటారు. ఒక్కొక్కరితో ₹200 కట్టించుకుంటారు. మళ్ళీ నోటీసులు ఇస్తారు ఆ నలుగురికి. ఆడ ఎన్ని ఆక్రమ స్థలాలు లేవు, ఎన్ని లేవు, కట్టడాలు ఉన్నాయి. దాని జోలికి పోకుండా మున్సిపాలిటీ వాళ్ళు బీద వాళ్ళ జోలికి వస్తారు. అయ్యా రాజకీయ నాయకులు మీరైనా ఓట్లు వేయించుకుంటున్నారే కానీ ఓట్లు వేయించుకున్నాక ఓట్లు వేసిన ప్రజలు కడుపు కొడుతున్నారయ్యా. మీరన్నా స్పందించండి. చీమకు ఏదో అంటారు చూడు సామెత, అట్టుంది. మీరు స్పందించడం లేదు నాయకులు ఎవరు కానీ. అన్ని కట్టడాలు అక్రమ కట్టడాలు కడితే తప్పుకోకుండా ఉండారే. ఆ చిన్న వ్యాపారస్తులు రోడ్డు మీద వ్యాపారం చేసుకునే నోటీసులు ఎట్లా ఇచ్చినా తెలియదు.